నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ వాసుదేవన్. గెలుస్తామా గెలవమా, బొమ్మ బొరుస. ఈరోజు వైసీపీ శ్రేణుల్లో నాయకుల్లో ఈ ఆందోళన మొదలైంది. ప్రతి ఒక్కళ్ళు కాయం తీసుకొని ఇలా గాల్లో ఎగరేసి బొమ్మ పడితే గెలుస్తాం, బొరుసు పడితే ఓడిపోతాం అనేవో రాంగ్ క్యాలిక్యులేషన్స్లోకి వెళ్ళిపోతున్నారు. ఇన్నాళ్ళు కవ్వించింది మీరే. మీరు రండి, ఇద్దరు వస్తారా, ముగ్గురు వస్తారా, నలుగురు వస్తారా, సింహం సింగిల్గానే వస్తుందని. సింహం సింగిల్గానే వస్తుంది. ఆ ఇద్దరు ముగ్గురు నలుగురు కలిసి 100 మంది అవుతారేమో చెప్పలేము. ఎందుకంటే ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఎవరెవరి అనివార్యతలు ఎవరిని ఎందుకు ఎలా కలుపుతున్నాయో తెలియని ఒక విచిత్రమైన రాజకీయ వాతావరణం ఏపీ పొలిటికల్ కారిడార్స్లో స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన విస్పష్ట ప్రకటనతో అటు తెలుగుదేశం క్యాడర్స్లో కూడా ఒక మనోస్థైర్యం పెరిగింది. తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తే కానీ గెలిచే పరిస్థితి లేదని ఆ రెండు పార్టీలు చాలా ముందస్తుగా గ్రహించినప్పటికీ పొత్తు ప్రకటన విషయంలో కొంత జాప్యం జరిగింది. కానీ సందర్భం చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సందర్భాన్ని పవన్ కళ్యాణ్ తనకు అనుకూలంగా మలుచుకున్నారనే వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు గనక నిర్ణయం తీసుకోకపోతే ఇంకా దాడుల తీవ్రత పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనేది ఇద్దరు నాయకులు కూడా స్పష్టంగా చెప్తున్నారు. రైట్, కలిసే వెళ్తారు. కలిసే వెళ్ళినప్పుడు ఇంకా వైసీపీ ఎందుకు భంగపడాలి? అంటే ఎక్కడ వాళ్ళు ఓట్లన్నీ వైసీపీ వ్యతిరేక ఓట్లన్నీ మొత్తం మీద ఆ ఫ్రంట్కి పడతాయని, అంటే ఒకవేళ బీజేపీ కూడా కలిసి వస్తే బీజేపీ ఫ్రంట్కి పడతాయని పడవచ్చు, క్వైట్ పాసిబుల్. మీ వ్యతిరేక ఓటు చీలితేనే మీకు ప్రయోజనం. చీలకూడదని పవన్ కళ్యాణ్ సంకల్పం కట్టుకున్నారు, చంద్రబాబు మద్దతు ఇచ్చారు. వారిద్దరి మధ్య ఎప్పటి నుంచో చర్చలు జరుగుతున్నాయి. అది ఒక కొలిక్కి వచ్చింది, పొత్తు ప్రకటన చేశారు. ఇంకా మీరెందుకు బెంగ పెట్టుకుంటారు? ఇప్పుడు మీకు కావాల్సింది దైన్యం కాదు. గెలుస్తామా లేదా అని సందేహంతో యుద్ధానికి వెళ్ళకూడదు. గెలిచి తీరుతాం అనే నమ్మకంతో యుద్ధంలోకి వెళ్ళాలి. మొన్నటిదాకా అది ఉంది మీకు వైసీపీకి. ఈరోజు ఎందుకు ఆ నమ్మకం సడలింది? అంటే ఈ పొత్తు ఎలాంటి ప్రకంపనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సృష్టించిందో వేరే చెప్పనక్కర్లేదు అనుకుంటాను. వన్ థింగ్. రెండోది, ఎంత వ్యూహాత్మకంగా జరిగింది ఈ ప్రకటన. అందరూ ఏమనుకున్నారు? ఇంకేముంది, పవన్ కళ్యాణ్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు, ఎక్కడో ఏదో అయిపోతుంది, జనసేన చీలిపోతుంది. ఏం చీలిపోయేది? వాళ్ళందరూ ఫెవికాల్లాగా అతుక్కుని అక్కడే ఒకచోటే ఉన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు అసంఘటిత రంగంలో ఉన్న తమ కార్యకర్తలు క్యాడర్స్ని సంఘటితం చేశారు, కన్సాలిడేట్ చేశారు. అది ఇన్నాళ్ళ నుంచి ఆయన చేస్తూ వస్తున్న ఎక్సర్సైజ్. అంటే ప్రతిదీ ఏంటంటే మీకున్న జబ్బు ఏంటంటే, అంటే వీళ్ళని విమర్శించే వాళ్ళకి, టీడీపీని జనసేన విమర్శించే వాళ్ళకి ఉన్న జబ్బు ఏంటంటే ఉన్నది ఉన్న పళంగా అయిపోవాలి. ఆయన అనుకోగానే అక్కడ పొత్తు అనగానే వీళ్ళు అయిపోవాలి. అందరూ కలిసి ప్రతిరోజు ఈవినింగ్ ఏదైనా సాయంత్రం పూట వ్యాహాలకి వెళ్ళాలి, లేకపోతే డిన్నర్కి వెళ్ళాలి, కలిసి మీటింగులు పెట్టుకో. ముందరకు నిర్ణయం వచ్చింది కదా, వెయిట్ అండ్ సీ. మీకు ఎలా చుక్కలు చూపిస్తారో వాళ్ళిద్దరు కలిసి అనేది అర్థమైంది. ఎందుకంటే సంస్థాగతంగా దాదాపు ఒక 30-40 నియోజకవర్గాల్లో జనసేన బలం పెంచుకుంది. నో డౌట్ తక్కువ నియోజకవర్గాలే అని అందరూ అనుకున్నప్పటికీ ఆ 30-40 ఇంట జనసేన ప్రాబల్యం పెరిగింది. వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ 8 నుంచి 14, కొన్ని చోట్ల 16, కొన్ని చోట్ల 18, కొన్ని చోట్ల 28 దాకా వెళ్ళింది. ఏది ఈ సెలెక్టెడ్ కాన్స్టిట్యున్సీస్లో దాదాపు 54 సెగ్మెంట్లో 30 చోట్ల అయితే వాళ్ళు బలంగా ఉన్నారు. మిగిలిన 20 చోట్ల పర్లేదు. సరే, పొత్తులో ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తే వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు. అప్పటిదాకా మనమేం ఆతృత పడాల్సిన అవసరం లేదు. ఒకటి, ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా? ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక పిలిపిస్తే క్యాడర్ అంతా దాని మీద నిలబడతారు. తెలుగుదేశం నాయకులు చాలా స్పష్టంగా చెప్పారు, ఆ పొత్తులో భాగంగా ఎవరికి ఏ సీట్లు కేటాయిస్తే ఆ పార్టీ వాళ్ళకి రెండో పార్టీ వాళ్ళు సపోర్ట్ చేయాలి. ఎవరి జెండా మీదే, ఎవరి గుర్తు మీద వాళ్ళు పోటీ చేస్తారు. ఇంక సందేహం ఏంటి? సో ఇంకొకటి, పవన్ కళ్యాణ్ సాలిడారిటీ వ్యక్తం చేసిన తర్వాత తెలుగుదేశం కార్యకర్తల్లో పెరిగిన ధైర్యం గురించి కూడా ఇక్కడ మనం చెప్పాలి. ఎందుకంటే ఏ మాటగా మాట తెలుగుదేశం కూడా విమర్శను సద్విమర్శగా తీసుకుంటే మంచిది. సెకండ్ రంగ్ లీడర్షిప్లో నెలకొన్న ఒక స్తబ్దతని బ్రేక్ చేయాలంటే లోకేష్ చొరవ కావాలి. ఆయన చొరవ తీసుకోవడానికి ముందుకు వచ్చాడు. ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళాడు, జాతీయ మీడియాతో మాట్లాడాడు కొన్ని మీడియాలతోటి, అండ్ ఇంటర్నేషనల్ మీడియాతో కూడా మాట్లాడబోతున్నాడు. తనేంటో నిరూపించుకోబోతున్నాడు. సో ది టైమ్ హ్యాస్ కమ్. సంక్షోభం నుంచి ఆయన తన తండ్రి చంద్రబాబు నాయుడు గారి మాదిరే అవకాశాలు సృష్టించుకుంటున్నారు, లేదా అవకాశాలు సృష్టించుకునే వెసులుబాటు చంద్రబాబు గారు కల్పించారు. ఇప్పుడు ఆయన ఎదుగుతున్నాడు, ప్రూవ్ చేసుకుంటాడు. అలాగే ప్యారలల్గా ఇటు పవన్ కళ్యాణ్ గారు, ఆయన చేతిలో 3-4 సినిమాలు ఉన్నాయి. అవి కంప్లీట్ చేసుకుంటూ ఒక పక్క, మరోపక్క ఈ వ్యవహారం అంటే రాజకీయాల వ్యవహారంలో కూడా చాలా సీరియస్గా ఆయన ఇన్వాల్వ్ అయ్యారు. మరి పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కార్యకర్తల్ని, నాయకుల్ని, జిల్లా పార్టీ అధ్యక్షులు, బాధ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కొందరు ఎమ్మెల్యే డిక్లేర్ చేసిన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అందరినీ కూర్చోబెట్టి చెబుతున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఎవరిని గెలిస్తే వాళ్ళని, అలాగే మున్సిపల్ లెవెల్లో ఉన్న నాయకుల్ని అందరినీ ఒక దగ్గరికి చేర్చి ఆయన మాట్లాడుతున్నారు.
ఇద్దరు యువకులు ఈ రాష్ట్రాన్ని నడపడానికి ముందుకు వస్తున్నారు. ఒకరు పవన్ అండ్ రెండు లోకేష్. వీళ్ళిద్దరూ ఒక ఫోర్స్గా ఎదిగినప్పుడు ఒక మహాశక్తి ఉద్భవిస్తుంది. మరి ఆ అలయన్స్ ఖచ్చితంగా వైసీపీకి చెమటలు పట్టించే వ్యవహారమే. ఈ అలయన్స్తో కనుక వెళ్తే రాయలసీమలో వైసీపీ బ్యాడ్లీ ఎఫెక్ట్ కాబోతుందని ఒక అబ్జర్వేషన్. ఉన్న 54 నియోజకవర్గాలు, 52 నుంచి 54 నియోజకవర్గాల్లో వైసీపీకి చెమటలు పట్టడం ఖాయం. పులివెందుల్లో కూడా ఇప్పుడు వీళ్ళ అలయన్స్ అనేది ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనే దాని మీద రకరకాల చర్చలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. అది ఆయనకి కంచుకోట అయితే, మరి కుప్పం చంద్రబాబు గారి కంచుకోట. సో 2 కంచుకోటల్లో సరే, ఇటు కుప్పం అంటే ఫర్ష్యూర్ అది చంద్రబాబు గారి సీటు. ఆయన పోటీ చేస్తున్నప్పటి నుంచి అక్కడ గెలుస్తూ వస్తున్నారు. ఇంకా దాంట్లో ఆలోచించాల్సిందేం లేదు. అలాగే కడప జిల్లాలో ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ పెట్టి, కడప జిల్లాలో ఒక సెక్షన్ ఆఫ్ జనసేన క్యాడర్స్ చాలా బలంగా కన్సాలిడేట్గా పనిచేస్తున్నాయి రాయలసీమ జిల్లాలోకి వస్తే. చిత్తూరు జిల్లాలో కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికంటే జనసేన బలం తక్కువ ఉన్నప్పటికీ కడప జిల్లాలో మాత్రం బలం పెంచుకుంది. సో ఇప్పుడు ఈ క్యాడర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశానికి కలిసి పనిచేయాలనే ఒక దిశానిర్దేశం పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఇటు యువ నాయకత్వమే ఉంది, లోకేష్ ఆయన చూడబోతున్నారు. పరిణితి చెందిన ఒక నాయకత్వ శైలితోటి ఆయన క్యాడర్స్ని కలుసుకోబోతున్నారు. క్యాడర్స్తో నేరుగా ఇంటరాక్షన్స్ ఉండబోతున్నాయి. యువగళం బాట యువగళందే. మరోపక్క క్యాడర్స్ని యాక్టివేట్ చేసుకోవటం. ఎందుకంటే 40 లక్షల మంది క్యాడర్ ఉన్నారు తెలుగుదేశానికి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో 30 లక్షలు ఉన్నారు. ఈ మధ్య కాస్త పెరుగుండొచ్చు, ఒక 5% అట్లా ఆంధ్రప్రదేశ్లో పెరుగుండొచ్చు. సో వీళ్ళందరినీ కన్సాలిడేట్ చేసుకుంటూ, అండ్ ఇంకోటి లోకేష్ యువగళంలో ఆయన అన్ని సామాజిక వర్గాల వారితో ఇంటరాక్ట్ అవుతున్నారు. వాళ్ళు వీళ్ళని కాదు. అలాగే ఆయన ఇస్తున్న ఎష్యూరెన్సెస్ ప్రాక్టికల్గా ఉండేలా చూసుకుంటున్నారు. ముందరే హోంవర్క్ చేసుకొని ఎక్సర్సైజ్ చేసుకొని మరి వచ్చి హామీలు ఇస్తున్నారు. సో అందరినీ దగ్గరికి చేర్చుకునే ఒక కార్యక్రమం. ఆయన తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారో 90స్లో, ఈరోజు 2024కి లోకేష్ ఆ రకంగా తనని తాను మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ కూడా ఆయనకు అండగా ఉండటం. ఆల్రెడీ టీడీపీ సూపర్ 6 మేనిఫెస్టో ఇచ్చింది. అది ఎలా అమలు చేయగలం అనేది లోకేష్ వివరించుకుంటూ వెళ్తున్నారు. నవ్వేవాళ్ళు నవ్వుతూ ఉంటారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద 4.5 లక్షల కోట్ల భారం పడుతుందని వైసీపీతో పాటు మిగిలిన వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇప్పుడు పడుతుంది, కొత్తగా పడేదే ఉంది. ఇది కొత్తగా తెలుగుదేశం వచ్చి చేస్తున్న ఏర్పాటేం కాదు. అంతకుముందు తెలుగుదేశం పవర్లో ఉన్నప్పుడు భారం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల భారం పెరిగింది. ఆల్టర్నేటివ్గా ఏంటంటే డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ ఒకటి ఉంటే, రెవెన్యూ జనరేషన్ ప్లాన్ ఉంటే మన సంక్షేమం మీద ఎంత ₹1 కాదు ₹2 ఖర్చు పెట్టినా వచ్చే ఇబ్బంది ఏం లేదనేది తెలుగుదేశం ఫిలాసఫీ. ఈ క్రమంలో రెవెన్యూ జనరేషన్ ఎలా చేయబోతున్నాం అనేది కూడా లోకేష్ ప్రతి నియోజకవర్గం వారీగా ఇన్ఛార్జీలను పిలిపించి మాట్లాడుకొని చెబుతున్నారు. మరోపక్క అలయన్స్ ఉన్న చోట జనసేన వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు ఏంటి అసలు ఇప్పటివరకు జరిగిన డెవలప్మెంట్ ఏంటి, మన నియోజకవర్గాలకి ఏ రకమైన అష్యూరెన్స్ హామీలు రాబోతున్నాయి, రేపొద్దున డీలిమిటేషన్ అయితే మన పరిస్థితి ఏంటి, వీటన్నిటి మీద కూడా చాలా సాకల్యంగా అటు పాలిట్ బ్యూరోలోనే చర్చ నడుస్తుంది. అలాగే లోకేష్ వ్యక్తిగతంగా హోంవర్క్ చేసుకుంటున్నారు. రేపొద్దున డీలిమిటేషన్ అయితే 225 అసెంబ్లీ నియోజకవర్గాలు అవుతాయి. అంటే ఇది ఉన్నపళంగా కాకపోవచ్చు, 2029కి ఆ ఏర్పాటు అవుతుందేమో. అప్పటికి పార్టీని ఎలా పటిష్టం చేసుకుంటూ వెళ్ళాలి. సో మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, యువ నాయకుడిగా యువగళంలో ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే క్రైసిస్ టైంలో లీడర్ ఎలా వ్యవహరించాలి, ఎలా వ్యవహరించకూడదు, ఎలా వ్యవహరిస్తే బాగుంటుంది, ఈ 3 అంశాల మీద క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఎలా వ్యవహరించాలో అలాగే వ్యవహరిస్తున్నాడు. పార్టీ మీద పట్టు కోసం ఆయన ఇప్పటివరకు శ్రమించిన తీరుకి సీనియర్ లీడర్స్ నుంచి కూడా మంచి అప్రిసియేషన్ వచ్చింది. సో కొందరు ఎలాగూ కొంత ఇబ్బంది ఉంటుంది. ఒక జనరేషన్, ఒక పాత్రం వాళ్ళకి ఏంటంటే కొత్త రక్తం వస్తుంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అలాగని వాళ్ళు ముందుకొచ్చి ఏది చేయలేరు. అయినా సరే చాలా సున్నితంగా వాళ్ళందరినీ ఓవర్కమ్ చేసుకొని పార్టీని రీబిల్డ్ చేసే కార్యక్రమం లోకేష్ చేపడుతున్నారు. కాబట్టి 40 ఏళ్ళు వచ్చినాయి, 40 ఏళ్ళు వచ్చినా చిన్న చిన్న రుగ్మతలు ఉంటాయి. వాటిని అడ్రస్ చేసుకుంటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు, పాజిటివ్గా ఉన్నారు, ప్రొయాక్టివ్గా ఉన్నారు. సో అవి చేసుకుంటూ వస్తున్నప్పుడు వచ్చే చిన్న చిన్న అవాంతరాలు ఏంటి అనేది మళ్ళీ అడ్రస్ చేయడం కోసం సపరేట్గా మెకానిజం పెట్టుకున్నారు. ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు, కోటరీ లేకుండా. ఎవరైనా నేరుగా ప్రజలు మాత్రమే తనని కలిసి ఏర్పాటు చేసుకున్నారు. కోటరీ కారణంగా తనంత నష్టపోయింది ఆయన తెలుసుకున్నారు. కోటరీలు ఏమీ ఇప్పుడు ఆయన చుట్టూ చేరే ప్రసక్తి లేదు, అటువంటి వ్యవహారం కూడా లేదు.
సో లెట్స్ హోప్. రాష్ట్రానికి 2 యువ నాయకులు వచ్చేశారు. మంచి భవిష్యత్తు ఇవ్వటం కోసం ఇటు లోకేష్ అటు పవన్ కళ్యాణ్ వచ్చారు కాబట్టి సో లెట్స్ హోప్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ గుడ్.